గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు నెలసరి జీతం 2,10,000 ఎమ్మెల్యేగా. ఆ జీతం కూడా అనాథ పిల్లలకి, అంటే భగవంతుని పిల్లలకి ప్రతి నెల 5,000 రూపాయలు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. దేశంలో మనం ఎవరిని చూడలా, ఎక్కడా చూడలా. వచ్చింది, సంపాదించింది సినిమాల్లో మొత్తం కూడా పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. పిల్లల డిపాజిట్లు కోట్లాది రూపాయలు తీసి కౌలు రైతులకు ఇచ్చింది మనం చూసాం. చివరికి పార్టీ ఆఫీస్ కూడా సొంత డబ్బులతోనే నిర్మించుకుంటున్నారు. క్యాంపు కార్యాలయం విజయవాడలో ఉన్న క్యాంపు కార్యాలయం ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి ఖర్చు పెట్టకూడదని చెప్పి తన మంగళగిరి ఆఫీసులోనే క్యాంపు కార్యాలయాన్ని మార్చుకున్నారు. సిబ్బంది ఒక్కొక్క శాఖకి 10 మంది సిబ్బంది ఉంటారు. కానీ తనకున్న 4 శాఖలకు కూడా కీలకమైన అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 5 శాఖలకి చాలామంది, ఇంకొకళ్ళు అయితే ఒక్కొక్కరు 10 మందిని స్టాఫ్ను పెట్టుకుంటారు. 5 బదులు 50 మందిని. ఈయన పెట్టుకుంది ఆ నలుగురినే. ఆయన పిఎస్గా, ఓహెచ్డీగా, పిఏగా, తర్వాత కృష్ణతేజ గారు కేరళ నుంచి తెచ్చుకున్నారు. ఇటువంటి వాళ్ళు సమర్థవంతమైన ఆయన చుట్టూ పెట్టుకొని పరిపాలన తన ఏదైనా ముద్ర వేస్తున్నారు. దేశంలో ఎవరూ లేని విధంగా తన జీతాన్ని పేద పిల్లలకి ఇచ్చిన నాయకుడు ఇంకొకడు పవన్ కళ్యాణ్ గారి లాగా లేరంటే అతిశయోక్తి కాదు. జూలై నెల మాసం కూడా నిన్ననే మొత్తం ఆయన జీతం 2,10,000 పడంగానే 42 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తుంటే వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందాలు, ఆనంద బాష్పాలు, కళ్ళమని నీళ్లు పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు, మా డిప్యూటీ సీఎం గారు మాకు చదివించడానికి ఈ రోజున మాకు దేవుడై ఉన్నాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే ఇంతకంటే కావాల్సిందేమన్నా. అంటే అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం గారు, 14 నెలలు పాలన అవుతుంది. ఇంకా కొంత ఈ యొక్క ఏదైతే ప్రోటోకాల్ తీసుకుంటాడేమో, చితపత్యాలు తీసుకుంటాడేమో అనుకున్నారు. అది కూడా తీసుకోవట్లా. ఆఫీసులో కూడా కాఫీ కూడా సొంత ఖర్చులే. ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఒక ఆదర్శవంతమైన వ్యక్తి కోసం, ఆదర్శవంతమైన వ్యక్తి ఈ సమాజంలో ఉన్నాడంటే మరి చాలా గర్వించాల్సిన విషయమే. మన తెలుగు వ్యక్తి, చిరంజీవి గారి తమ్ముడుగా దేశ ప్రధాని మన్ననలు పొందాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం విమర్శవాదులు కూడా ఆయన వైపే చూస్తున్నారు. విమర్శనవాదులు కూడా ప్రశ్నిస్తున్నారంటే రైతులు నిత్యం అల్లకల్లోలం అయిపోయి మదనపల్లి, పలమనేరు పరిసర ప్రాంతాల్లో, చిత్తూరు, అటు అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో కావచ్చు, ఏనుగులు వచ్చి దాడి చేస్తుంటే 100 ఎకరాలు ధ్వంసం అయిపోతే రైతులకి చేతికాడికి వచ్చిన, నోటికాడికి వచ్చిన కూడిపోతుంది. పాపం ఆ ఏనుగులు ఇదిలో దాడిలో చనిపోయిన రైతులు ఉన్నారు. వాళ్ళని మరి తరతరాలుగా స్వాతంత్రం వచ్చి, ప్రభుత్వాలు వచ్చి ఇన్ని దశాబ్దాలైనా ఎందుకు పట్టించుకోలేదు? దాన్ని ఎక్కడ సమస్య ఉందో మూలాల్లోకి వెళ్ళారు. కుంకి ఏనుగులు తీసుకొచ్చి, ఆ ఏనుగులను తీసుకొచ్చి కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకొని చిత్తూరు తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్కి. ఆ ఏనుగులకు కూడా 3 పేర్లు, తర్వాత కృష్ణ, జయంతి, వినాయక్ అని పేర్లు పెట్టారు. మొన్న దాడి చేస్తుంటే, అడవి ఏనుగులు దాడి చేసే క్రమంలో పంటలు నష్టం కలగకుండా కుంకి ఏనుగుల వల్ల రక్షించబడ్డారంటే మరి దాన్ని బట్టి ఒకవైపు రైతులను ఆదుకుంటున్నారు. పంచాయతీలో ఉన్న తరతరాలుగా ఉన్న అలసత్వం, అకౌంటబిలిటీ లేకపోవటం, ప్రతిదానికి లంచం అనే ఇది నుంచి లంచం తీసుకోవడానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ట్రాన్స్పరెన్సీగా వేలాది మందిని ట్రాన్స్ఫర్లు చేశారు. సమర్థవంతులకి పెద్ద పెట్టేశారు. అటు పంచాయతీలకి పూర్వవైభవం తీసుకొచ్చారు, గ్రామ సభలు తీసుకొచ్చి గ్రామాలకి ఇవన్నీ తీసుకొచ్చారు, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇకపోతే గ్రామీణ నీటిపారుదల చాలా కీలకమైన దశాబ్దాల తరబడి మొన్న ఒంగోలు, కందుకూరు, కనిగిరి ప్రాంతంలో జలజీవన్ మిషన్ ద్వారా 100 కోట్ల రూపాయలు ప్రాజెక్టు తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి అడవి తల్లి బాట పట్టారు, అక్కడ రోడ్లు వేశారు. ఇంత వైభవం తీసుకొస్తున్నారంటే ఆయన పదవికి ఇవన్నీ చాలామంది వస్తుంటారు, పోతుంటారు. పదవుల వల్ల వాళ్ళు పేరు పొందుతారు తప్పితే ఆ పదవులకి ఇవన్నీ తెచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, యుగానికి ఒక్కడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. నిన్న మొన్న అన్నీ మనం ఆయన గురించి అన్నీ మంచి సుగుణాలు చెప్పుకుంటున్నాం. తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించిస్తున్నాడు. ఈయన ఏంట్రా బాబు, ఈయనకి ఎంతవరకు చేస్తూ ఉన్నాడు? ఈ చేతికి చేసిన దానం ఇంకో చేతికి తెలియకుండానే చేస్తున్నాడంటే మరి అటువంటి ఆదర్శవంతమైన వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలా. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా, ఒక నటుడిగా ఒకవైపు సినిమాల్లో దూసుకెళ్తున్నారు. సనాతన సంప్రదాయం 100 కోట్ల మంది ప్రతినిధిగా ఒకవైపు ప్రజలకు కనపడుతున్నాడు. ఇంకోవైపు ఈ రోజున ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా తనకొచ్చిన జీతాన్నే పేద పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, వాళ్ళని దిక్కు ముక్కు లేక అనాథలుగా ఉండే వ్యక్తులకి భగవత్ స్వరూపులు అన్నట్టు, భగవంతుడి పిల్లలు అన్నట్టుగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టీమే వెళ్ళి ఆయనకు వచ్చే జీతం మొత్తం కూడా
ఆ 42 మంది పిల్లలకి ఇవ్వడం అనేది నా భూతో నా భవిష్యత్తు. మనం చూడలా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆ విధంగా ఆదర్శవంతంగా స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో బేసిక్ నీడ్స్, వాళ్ళకి ఇంకేం కావాలా మెరుగైన సదుపాయాలని చెప్పేసి ఇచ్చే గుణం ఉన్న నాయకుల్ని మనం చూడలా. కాబట్టి హ్యాట్సప్ టు పవన్ కళ్యాణ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.